ఇందులో ఈ పురుషాధిక్యత ప్రపంచంలో ఉంది. మీ అందరికీ ఆరోగ్యము, సంపద భగవంతుడు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు సృష్టిలో ఈ తేడాను ఎందుకు పెట్టాడు? పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, ఈ రెండిటి విషయాల్లోనూ పరిచి లోతుగా ఆలోచిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బోధపడతాయి. నీతిగా నియమ నిష్టలతో ఉంటే జీవితంలో ఎదగలేము, కొద్దో గొప్పో మోసం చేయాలి, పాపం చేయాలి, అబద్ధాలు ఆడాలి. అవి వైట్ కలర్ నేరాలు కావచ్చు, సివిల్ మరియు క్రిమినల్ నేరాల సంబంధమైనవి కావచ్చు. కానీ మనం అందరం నడిచే బాటలోనే నడవాలి, లౌక్యంతో మెదలాలి, నొప్పించి నొప్పించక తాను ఇవ్వక తిరుగువాడు ధన్యుడు మనిషి. అది కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, సమాజం ఎడల కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు. సమాజంలో పేరు, ధనము సంపాదించుకోవాలంటే కొన్ని చట్టానికి వ్యతిరేకముగా నేరాలు చేస్తేనే సంపాదించగలం, అయితే శిక్ష కూడా అనుభవించాలి. అది భగవంతుడు విధించే శిక్ష కావచ్చు, మనం ఏర్పరుచుకున్న చట్టాల ద్వారా శిక్ష కావచ్చు. ఈ విధంగా తెలుపుతున్నందులకు నాకు బాధగానే ఉంది. అసలు సృష్టిలోనే ఈ రహస్యం దాగి ఉంది. సముద్రంలోని పెద్ద చేపలు చిన్న చేపలను చంపి తింటాయి, అలాగే చిన్న చేపలు వాటికంటే మరీ చిన్నగా ఉన్న చేపలను చంపి తింటాయి. అలాంటి చిన్న చేపలు పురుగులను, అవి నాచును తింటాయి. ఇలా ప్రకృతిలోనే తేడాలు ఉన్నాయి. చరిత్రను గమనించితే బలహీనుణ్ణి బానిసలుగా చేసుకుని బలవంతుడు వారి శ్రమతో అధిక ధనవంతుడుగాను తయారవుతున్నాడు. ఇది సమాజంలోనే కాదు, రాజులు తన రాజ్య విస్తరణ కొరకు, మగువల కొరకు యుద్ధాలను నడిపేవారు, ఇప్పుడు మాత్రం అధికారం కొరకు. బలవంతులు బలహీనులను బానిసలుగా, తామును తెలిపిన విధంగా నడుచుకునే విధంగా మార్చుకుంటూ తమ అవసరాలు తీర్చుకునేవారు. వీరిలో స్త్రీలను పురుషులను అనే భేదం ఏమీ లేదు. వారికి అందరూ ఒకటే. ఇంకా హీనంగా తెలపాలంటే స్త్రీలను ఒక ప్రాణం లేని వస్తువు లాగా మార్చుకుంటూ శృంగారంలోనూ, ఇంత పనులలోనూ, ఇతరత్రా పనులలోనూ ఉపయోగించుకుంటున్నారు. ఈ రకంగా జరుగుతున్న దానిని మనం చూసి చూడనట్లు చూసి వెళ్ళిపోతున్నాం. ఎవరో ఒకరి మీద జాలి చూపుతున్నాము. అది మాటల వరకే పరిమితమవుతున్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాటను కొట్టుకుంటున్నారు అంటున్నాము. రెండు సమూహాల మధ్య జరిగే కొట్లాటను గ్రూపు తగాదాలు అంటున్నాము. రెండు జాతుల మధ్య జరిగే వాటిని పెద్ద తరగతి, చిన్న తరగతి గలాట అంటున్నాము.
రెండు కులాల మధ్య జరిగే పోరును కులాల పోరు అంటున్నాము, రెండు మతాల మధ్య జరిగే వాటిని మతకల్లోలం అంటున్నాము. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని లేదా కొట్లాటను యుద్ధం అంటున్నాము. అలాంటి యుద్ధంలో ఎక్కువ దేశాలు పాల్గొంటే ప్రపంచ యుద్ధమని అంటున్నాము. పురాణాలలో సురులు అసురుల మధ్య జరిగే యుద్ధంలో సామాన్యంగా అసురులే గెలిచేవారు, ఎందుకంటే భగవంతుని మెప్పించి అనేక శక్తులను పొందేవారు. అప్పుడు వారిని సంహరించడానికి భగవంతుడు అవతారం ఎత్తి అసురవీరులను సంహరించేవాడు. ఇప్పుడు స్థానికంగా ఉండే పోలీసు వ్యవస్థ నేరస్తులను శిక్షించుతూ కోర్టు ద్వారా జైలుకు పంపుతున్నారు, మంచివారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. అలాగే రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంలో అగ్రరాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ప్రయత్నిస్తున్నాయి. రెండు వైపుల వాదనలు వింటే వాదనలు కుడియడముగా వాస్తవమే అనిపిస్తుంది. నరనారాయణలుగా పేరుగడించిన అర్జునుడు, శ్రీకృష్ణుడు తన భావన వదిలి కౌరవ పక్షం చేయగలడా? శ్రీకృష్ణుడు అలాగే నేటి అగ్రరాజ్యాలు తమ తమ అవసరాలకు ఉపయోగపడుతున్న రాజ్యాలకు మద్దతు ఇవ్వకుండా ఉంటాయా? తమ ఉనికిని కాపాడుకోవడానికి సామాన్య మానవుల దగ్గర నుండి అగ్రరాజ్యాల వరకు నిరంతర ఇందులో ఈ పురుషాధిక్యత ప్రపంచంలో ఉంది. మరొకవైపు మేము కూడా మీలో ఒక భాగమే, మమ్మల్ని గుర్తించండి అంటూ స్త్రీలు ముందుకు వస్తున్నారు. స్త్రీల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. గుడ్ బై, ఇక సెలవు. ఇట్లు మీ సైకో ఫిలాసఫర్.